అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 21వ తారీఖు దేవుని వాక్యధారాన్ని మనము చూసుకుందాం. ఈనాడు మనము సంఘంలో ఉంటున్నటువంటి మరి యొక్క ప్రమాదమును, ఆ డేంజర్ను మనం ఇక్కడ ధ్యానం చేయబోతా ఉన్నాం. నిన్నటి దినాన మనము చూసినటువంటి విషయము లేదా 3 రోజులుగా మనము సంఘములో ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏవేవి ఉంటా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన దురాశ కలిగి ఉండడం గురించి మనం చూసి ఉంటా ఉన్నాం. ఈరోజు మనం చూసేటటువంటి విషయము సత్యాన్ని ఎదిరించువారు. అంటే స్పష్టంగా ఇక్కడ మనం గ్రహించేటటువంటి విషయము ఈ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి ఎదురించి తప్పుడు బోధలను ప్రోత్సహించేవారుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. అటువంటి వారిని గురించి పౌలు ఇక్కడ కోట్ చేస్తూ చెప్తున్నటువంటి విషయం ఏంటో మనము చూడగలగాలి. తిమోతి, ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరు ఇక ముందుకు సాగరు. ఈ విషయాలను ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ పౌలు ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఎన్నే యంబ్రే అనువారు అని చెబుతూ అక్కడ ఏ విధముగా వారు ఎదిరించారు సంఘంలో ఉంటున్నటువంటి సత్యాన్ని ఒక చక్కని కంపారిజన్తో పౌలు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేను ఎదిరించినట్టు అని చెబుతుండడం మనం గుర్తించాలి. మోషేని ఎవరు ఎదిరించారు, ఏ సమయంలో ఎదిరించారు, ఆ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మోషేను ఎదిరించినటువంటి సందర్భము మనం పాత నిబంధన గ్రంథంలో క్లియర్గా నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అక్కడ సందర్భం కనుక మనం చూసినట్లయితే ఆ మోషే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దేవుడు ఆయనకు ఆ కొండ మీద తన చేరాతితో రాసినటువంటి ఆ రాతి పలకలను అక్కడ ఆ 10 ఆజ్ఞలను అందించినటువంటి తర్వాత మోషే అక్కడ ఆ సందర్భాన్ని లేకపోతే ఆ యొక్క సహవాసాన్ని ఆయన అనుభవిస్తూ అక్కడే ఉండిపోవడం, కొండ మీదనే ఆయన తడవు చేస్తూ అక్కడే ఉండి కిందికి రాకుంటున్నటువంటి ఆ సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, మోషేను ఎదురిస్తూ. ఈలోపే వీరేం చేశారు, అహరోన్తో అక్కడ వారు మాట్లాడుతూ మా కొరకు ఒక బంగారు పోగులనన్నిటినీ పోగు చేసి ఒక దూడను మా కొరకు తయారు చేయమని చెప్పి దాని ఎదుట వారు బలులను అర్పించి బలిపీఠం కట్టించి బలులను అర్పించి వారక్కడ ఇదే మమ్ములను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకుని వచ్చింది. అంటే క్లియర్గా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఏ దేవుడైతే ఈ అరణ్యంలో అంటే వీరి యొక్క ప్రయాణంలో అనువనువున తోడై ఉంటా ఉన్నాడో అట్టి సజీవుడైనటువంటి దేవునిని వదిలి సత్యమునకు విరుద్ధముగా ఇక్కడ మోషేను ఎట్లా ఎదురిస్తూ ఉన్నారు. ఆ 32వ అధ్యాయంలో క్లియర్గా మనం చూసినట్లయితే మోషే అక్కడ కిందికి దిగి వచ్చినాక వెంటనే ప్రజలను చూచి ఇదిగో వీరు లోబడనొల్లని ప్రజలని అక్కడ చెప్తుండడం మనం చూడ. ఈ 32వ అధ్యాయంలో క్లియర్గా వారు మోషేను అట్లాగే దేవుడిని ఎందుకు ఎదిరించారో మనం అక్కడ చూడగలుగుతాం. అట్లా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఎన్నే యంబ్రే అనువారు ఏమి చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ గుర్తించినట్లయితే వీరు విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించారు. అంటే ఈ ఎన్నే ఎంబ్రే అనేటటువంటి వారు ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఆ చరిత్రకారులు చెబుతున్నటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ గుర్తించినట్లయితే వీరి యొక్క వృత్తి లేకపోతే వీరు చేసేటటువంటి పనులు ఏమిటి అనేది కనుక మనం వీరు కూడా దేవుని సంఘం గుర్తించాల్సినటువంటి విషయం, వీరు దేవుని సంఘానికి వెలుపట ఉన్నవారు కాదండి.
వీరు కూడా దేవుని సంఘములో ఉంటున్నామని చెప్పుకుంటున్నటువంటి వారే, కానీ సత్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారు. ఆలోచించాల్సినటువంటి విషయం. ఈనాడు అనేక మంది ఇటువంటి గుడ్డి గొర్రెల వల్లే ముందుకు కొనసాగిపోతుండడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇక్కడ గ్రహించవలసినటువంటి ఆ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఆ చరిత్ర చెప్తున్నటువంటి విషయం, ఈ ఎన్ఏ ఎంబ్రే అనేటటువంటి వారు గారడీ గల ఆ అలవాటు లేకపోతే అటువంటి విషయాలు కలిగి ఉంటున్నటువంటి వారు. మన అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారడీ గలవాడైనటువంటి సీమోను యొక్క చెడుతనము లేదా ఆయన యొక్క చెడు మనస్సు ఎట్లా ఉంటుందో మనం గ్రహించగలము. ఏం చేస్తాడండి? పేతురు యోహాన్ల ఎదుటకు వచ్చి ఆ ద్రవ్యమును, ఆయన వద్ద ఉంటున్నటువంటి ఆ ద్రవ్యమును అక్కడ పెట్టి, నేను ఎవరి మీదనైతే చేతి ఉంచుతానో అట్టి వారి మీద పరిశుద్ధాత్మను వరం వచ్చులాగున నాకు ఈ అధికారం, లేకపోతే నాకు ఈ వరం ఇవ్వండి అని అంటాడు. ద్రవ్యం పెట్టుకొని కొనగలిగేదా? అట్లాగే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వీరి యొక్క మనస్సును మనం ఇక్కడ గ్రహించాలి. అందుకనే పౌలు వారిని గురించి అక్కడ కోట్ చేస్తూ వీరును చెడిన మనస్సు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ వీరికి కేవలం ఒక ఫైనాన్షియల్ అంబిషన్తో ముందుకు వెళ్ళేటటువంటి వారు, తప్పుడు బోధలతో ముందుకు కొనసాగేటటువంటి వారు. ఇటువంటి విషయాలను నేటి దినాన విశ్వాసులు గుర్తించవలసినటువంటి అవసరం. ఎందుకనంటే బోధ కలుషితమైన కొద్దీ సత్యవాక్యం ఏదో అసత్యమేదో గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దారి తప్పిపోతాం. ఎందుకు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? వీరు సత్యాన్ని ఎదురిస్తూ ఉన్నారు చెడిన మనస్సుతో. గుర్తించాలి. ఎందుకనంటే నేటి దినాన ఏదైనా చేయాలన్నా ఏదైనా బేరీజు వేసుకోవాలన్నా ఇంకా స్పష్టముగా మన యొక్క దైవజనుని వాక్యపు విధానమును ఖచ్చితముగా మనము కంపేర్ చేయాలనన్నా మనకు ఒక కొలమానము దేవుని యొక్క వాక్యం. ఎందుకనంటే ఈ వాక్యము తెలిసి ఉండి ఇక్కడ చెప్పేటటువంటిది ఆ వాక్యముతో సరిపోతూగుతుందో లేదో, సరిపోల్చబడుతుందో లేదో అనేటటువంటి విషయాన్ని ఎప్పటి వరకైతే విశ్వాసులు బెరయ సంఘస్థుల వలె పరిశోధన చేసి వారు అది కరెక్టో కాదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అప్పటి వరకు కూడా వారు ఏది సరి అయినటువంటి బోధో ఏది సరికానటువంటి బోధో తెలుసుకునలేదు. ఇక్కడ ఎన్ఏ ఎంబ్రే అనేటటువంటి వారు అసత్యాన్ని వారు ప్రకటిస్తూ లేదా చెడిన మనస్సు గలవారై వారు ఏం చేస్తూ ఉన్నారు? సంఘాల్లో చెలరేగిపోతాం. నేటి సంఘాల్లో అటువంటి వారు లేరా? ఒక పక్కన దైవజనుడు ఒక విషయాన్ని చెప్తా ఉంటే వారు వారి అనుదిన జీవితాల్లో ఇంకొక విషయాలను పాటిస్తూ ఉంటారు. స్పష్టంగా గుర్తించాల్సినటువంటి ఏది సత్యవాక్యము ఏది అసత్యము ఇక్కడ క్లియర్గా మళ్ళొకసారి అబద్ధ బోధకులను అంటే ఈ ఎన్ఏ ఎంబ్రే అనేటటువంటి వారిని ఇక్కడ కోట్ చేస్తారు. అక్కడ మోషే కాలంలో అక్కడ ఆయన కొండ మీద సీనాయి కొండ మీద నుంచి దిగొచ్చేంత వరకు ప్రజలు ఆయన తడువు చేయడం చూసి మోషే ఇంకా రాడు అని చెప్పి వాళ్ళు ఏ విధముగా మోషేను దేవునిని ఎదిరించారో నేటి దినాన ఇటువంటి ఎన్ఏ ఎంబ్రేలు అనేటటువంటి వారు ఆధునిక సంఘములో కూడా సత్యవాక్యమును ఎదిరిస్తూ మరి ముఖ్యంగా వారు ఎటువంటి మనస్సు గలవారని చెప్పబడుతుందండి? చెడిన మనస్సు గలవారు. ఇటువంటి వారి నుండి మనము సత్యవాక్యమును కాపాడుకున్నటువంటి వారమై ఉండాలి. అట్లాగే ఇటువంటి వారిని సంఘము నుండి వెలివేయవలసినటువంటి అవసరతను మనం జ్ఞాపకం చేస్తాం అని చెబుతూ ఇక్కడ విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. విశ్వాస విషయంలో ఏమని భ్రష్టులుగా ఎంచుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఖచ్చితంగా అక్కడ పౌలుకు తెలుసు తప్పుడు బోధను లేదా సత్యమును ఎదిరించేటటువంటి వారు ఎటువంటి వారై ఉంటా ఉన్నారు.
ఇంకా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 9వ అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరికి ముందుకు సాగరు. అక్కడ మోషే కాలములో ఆ దూడను చేసుకొనినప్పుడు వారి యొక్క అవివేకము, మోషే వచ్చి వారిని ఖండించి వెంటనే ఏ విధముగా వారిని అక్కడ సప్రెస్ చేశాడో అది మనము 32వ అధ్యాయం నిర్గమకాండంలో స్పష్టంగా చూడగలుగుతాం. వాళ్ళు ఎట్లా అయితే అవివేకముతో ఆ పనిని చేశారో వీరి యొక్క అవివేకము కూడా ఏంటంటే స్పష్టమైపోతుంది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడలేమా మనం? ఎంతోమంది జిమ్మిక్కులు నేటి దినాన స్వస్థతను ఒక కొలమానంగా వాడుకొని స్వస్థత కార్యములని చెబుతూ తప్పుదారి పట్టించేటటువంటి సేవకులు లేరా? ఇంకా ఒక గుడ్డితనములో కొనసాగుతుండడం ప్రమాదకరమైనటువంటి విషయం అని ఇక్కడ స్పష్టంగా గ్రహించారు. అందుకనే ఇక్కడ అటువంటి వారు తప్పుదారి పట్టిస్తారు కాబట్టి వాళ్ళ అవివేకము స్పష్టంగా బయటపడుతుంది. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఇలాగే వీరిది కూడా అందరికీ తేటపడను గనక వీరు ఇక ముందుకు సాగరు. మధ్యలో మునిగిపోయేటటువంటి నావ వంటి వారే ఇటువంటి సత్యమును ఎదిరించేటటువంటి వ్యక్తులు. ఎమ్రే అనేటటువంటి వారు మన ఎదుట పెట్టబడతా ఉన్నారు. అట్లాగే మోషే కాలంలో ఆ మోషేను ఎదిరించినటువంటి వారు మన ఎదుట పెట్టబడతా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యపడతాయి? ఏది సత్యవాక్యము, ఏది అసత్యమైన బోధో మనం ఎరిగి ఉండగలిగినప్పుడే. కాబట్టి ఈనాడు అది నీవు గ్రహించాలంటే ఖచ్చితంగా ప్రతి దినము ఈ దేవుని వాక్య ధ్యానములో నీవు కొనసాగవలసిందే. లేకపోతే ఏది కరెక్టో ఏది రాంగో నీకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ ఎమ్రేలు అనేటటువంటి వారు చెలరేగిపోతున్నట్టు చెడిన మనస్సు అని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. అటువంటి చెడిన మనస్సు గలవారు ఇక్కడ పేట్రేగిపోతూ ఉంటే ఇక్కడ సంఘములోని విశ్వాసులు అది సరి అయినటువంటి బోధో కాదో స్పష్టముగా గ్రహించుకుంటూ అటువంటి వారిని వారు ఎదిరించాలి. వారు సంఘమును సత్యమును ఎదిరించడము కాదు, కానీ ఇటువంటి విశ్వాసులు, ఇటువంటి ఆ సంఘ నాయకత్వము అటువంటి సత్యానికి అవిధేయులుగా ఉంటున్నటువంటి వారిని, దేవునికి అవిధేయులుగా ఉంటున్నటువంటి వారిని, ఆ దేవుని కొరకు నిలబడి వారిని ఎదిరించాల్సినటువంటి విషయం. ఈనాడు ఇటువంటి వారు లేవవలసినటువంటి అవసరత సంఘాలకు ఉంటాం. ఎమ్రేలు అనేటటువంటి వారు అక్కడ మోషేను ఎదిరించినటువంటి వారికి అడ్డుగా నిలబడి సత్యాన్ని కాపాడడానికి పోరాడవలసినటువంటి అవసరతను ఇక్కడ తిమోతి పౌలు తెలియజేస్తున్నటువంటి విషయం తిమోతికి ఎఫెసులో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈనాడు ఇటువంటి సత్యాన్ని కాపాడేటటువంటి బిడ్డగా నువ్వు ఉంటా ఉన్నావు. ప్రార్థిస్తే అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ ఎమ్రేలు అనేటటువంటి వారు అయ్యా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వారో సంఘాలలో మేము చూస్తాం. ఎటువంటి పెను ప్రమాదం పొంచి ఉంటుందో కూడా చూస్తాం. అయ్యా అటువంటి తప్పుడు బోధలకు, తప్పుడు వాక్యములకు ఆకర్షితులు అవ్వకుండా అయ్యా తండ్రి దేవా నీ సత్యం ఏమిటో గ్రహించుకొని అయ్యా అటువంటి వాళ్ళు ఒక చెడిన మనస్సు గల వారిని వాక్యము సంబోధిస్తాం. అయ్యా అటువంటి చెడిన మనస్సు గల వారిని ఎదిరించాలనంటే నీ వాక్యపు లోతుల్లో మేముండాలి. నీ వాక్యం యొక్క సత్యమేమిటో గ్రహింపుగల వారమై మేముండాలి. ఇటువంటి విషయాల పట్ల ఒక స్పృహ కలిగి ముందుకు కొనసాగుటకు తండ్రి దేవా మా ఆధునిక సంఘాల్లో ఎమ్రేలు అనేటటువంటి వారిని అయ్యా మేము సత్యానికి నిలబడి సత్యాన్ని భద్రపరచడానికి, అటువంటి వారిని ఎదిరించడానికి మీరు తగిన శక్తిని ప్రతి సంఘానికి దయచేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.